ఒకనొక అడవిలో మేకల మంద నుంచి తప్పిపోయిన ఒక మేక దారి గురించి వెతుకుతూ అడవిలో తిరుగుతుంది. దూరంగా నుండి ఒక నక్క చూసి మేక వద్దకు వచ్చి ఇలా అంటుంది. అయ్యో మేకమ్మ, అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు. అవునండి, నేను మా వాళ్ళ నుంచి దారి తప్పాను. అడవిలో ఎటు పోవాలో అర్థం కాక ఇలా తిరుగుతున్నాను. అవునా, బాగా అలసిపోయినట్టున్నావు కదా. ఈ పక్కనే మా ఇల్లు ఉంది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తావు. కానీ మేకమ్మ, ఏం భయపడుకో, నేను నిన్ను ఏమీ చేయను. నేను కూడా నీ స్నేహితుడిని. అలా అంటూ తన మేకమ్మను నమ్మించి తన గుహ వైపుగా తీసుకుని వెళ్తుంది నక్క. ఇదంతా గమనించిన కాకి గారు వారిని వెంబడించూ వెళ్ళారు. నక్కను గమనిస్తూ వస్తున్న కాకి గారు ఒక చెట్టు మీద ఆగి, ఈ నక్క చాలా తెలివైనది, దీని బుద్ధి చూపిస్తుంది, మేకమ్మను తీసుకెళ్లి చంపి తినాలని ఆలోచిస్తుంది. ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది. సమయానికి ఈ మేకమ్మ కనిపించింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ రోజు కూడా వస్తుండాల్సి వచ్చేది. ఈ రోజు మేకమ్మతో మజా చేసుకుంటాను. అలా ఆలోచిస్తూ మేకమ్మతో అటు నడుచుకుంటూ వెళుతుంది నక్క. ఇదంతా గమనించిన కాకి గారు మేకమ్మను కాపాడాలని వారి వెనకాలే వెళ్తుంది. నక్కలేని సమయం చూసి మేకమ్మ నువ్వు ఆ నక్క వలలో పడ్డావు. ఆ కుంట నక్క నిన్ను చంపి తినాలని ఆలోచిస్తుంది, నువ్వు ఎలాగైనా తప్పించుకో అని మేకమ్మకు కాకి గారు చెప్పారు. ధన్యవాదాలు కాకి గారు, మీరు చేసిన సాయం జన్మలో మర్చిపోను. రానివ్వండి నక్కని, దాని పని చెప్తాను అని కోపంతో నక్క మీద దాడి చేస్తుంది మేకమ్మ. భయంతో నక్క పరుగులు పెడుతుంది. ఇచ్చిన ధైర్యంతో మేకమ్మ నక్కను తరిమి కొట్టింది. అబ్బా, ఈ రోజు కూడా వస్తూ ఉండాల్సిందేనా? ఎందుకు ఇలా జరుగుతుంది నాకే అంటూ పారిపోయింది నక్క. కాకిగారు ఇచ్చిన ధైర్యంతో మేక తెలివిగా నక్క నుంచి తప్పించుకుంది. ఫ్రెండ్స్, ఈ గుంట నక్క చేసిన దురాలోచనని కాకి తెలివితో ఎలా తిప్పికొట్టి మేకను కాపాడిందో, ఇలా గుంట నక్కలా అంటే దురాలోచనలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. గుంట నక్క లాంటి స్నేహితులను కాకుండా కాకి లాంటి తెలివైన స్నేహితుల్ని ఎంచుకోండి. హాయ్ అండి, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చేయడానికి చాలా శ్రమపడం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము.